చినుకు పడితే చాలు పట్టుమని 10 అడుగులు కూడా వేయలేం. ప్రధాన రోడ్ల మీద పరిస్థితి ఇలా ఉంటే గల్లీల గురించి ప్రత్యేకంగా చెప్పాలా? వరద బురదతో దారుణాతి దారుణంగా ఉంటుంది. స్కూటీలు బైక్ల మీద ప్రయాణం చేసేవారు స్కేటింగ్ చేయాల్సి వస్తుంది. ఇటు వర్షాకాలంలో చేయాల్సిన తాత్కాలిక మరమ్మతులు కూడా అధికారులు చేపట్టకపోవడంతో నగరవాసులు ఏమంటున్నారో మా కరెస్పాండెంట్ స్వాతి అందిస్తారు. హైదరాబాద్లో ఏ చిన్న వర్షం వచ్చినా చాలు రోడ్ల పరిస్థితి ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉంటుంది. నార్మల్గానే హైదరాబాద్లో ఉన్నటువంటి జనాభాకి వెహికల్స్కి డైలీ అంటే మేజర్ రోడ్స్లో ట్రాఫిక్ అనేది ఎప్పుడు ఎక్కువగానే ఉంటుంది. ఇక వర్షం వచ్చిందంటే చాలు హైదరాబాద్ పరిస్థితి దారుణంగా మారిపోతుంది. అంటే మెయిన్ రోడ్స్లోనే కాదు, కనెక్టింగ్ రోడ్స్లో కాలనీస్లో కూడా ట్రాఫిక్ అనేది నరకం చూపిస్తూ ఉంటుంది. మనకి నార్మల్గానే ఎప్పుడు వర్షాకాలం అనేది ఎప్పుడు వచ్చేది అని తెలిసినప్పటికీ కూడా ప్రీ మాన్సూన్గా చేయవలసినటువంటి పనులు చేయకపోవడం అనేది తెలుస్తుంది. అయితే మనకు ఇప్పటికే మాన్సూన్ అనేది ఆఫ్ అయిపోయింది. అయినప్పటికీ కూడా అంటే మనకి ఈ సంవత్సరం చూసుకుంటే వర్షాలు కూడా చాలా తక్కువగానే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా రోడ్స్కి సంబంధించినటువంటి ప్యాచ్ వర్క్స్ గుంతలు పూల్చడం అనేటివి అయితే లేదు. సో ప్రజెంట్ మనం శ్రీనగర్ కాలనీలోని ఒక జంక్షన్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ చూసుకుంటే మనకు గుంతలు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏ చిన్న వర్షం వచ్చినా గుంతల్లోని వాటర్ అనేది ఆగిపోయి సో స్టాగ్నేట్ అయిపోవడం వలన వెహికల్స్ అనేటివి వెళ్ళడానికి చాలా ఇబ్బంది కనిపిస్తుంది. సో ఇటు 2 వీలర్స్ కావచ్చు, 3 వీలర్స్ కావచ్చు. సో గుంతల్లో వెళ్ళడం వలన ఒక వెహికల్ ఆగిపోయింది అంటే దాని వెనక 10ల సంఖ్యలో వాహనాలు అనేవి నిలిచిపోతాయి. సో దీంతో ట్రాఫిక్ అనేది అక్కడికక్కడే క్షణాల్లో అయితే జామ్ అయిపోతుంది. సో ఇది మెయిన్ రోడ్స్లోనే కాకుండా కనెక్టింగ్ రోడ్స్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉండడం అయితే దారుణం అని చెప్పుకోవచ్చు. సో దీంతో ఇటు వాహనకారులకు ఇటు ఇబ్బందులు జరుగుతాయి. దాంతోపాటు వర్షం ఉండడం వలన గుంతలు ఎంత లోపలికి ఉన్నాయో అసలు గుంత ఉందో లేదో కూడా కనిపించిన పరిస్థితి ఉంటుంది. సో వెహికల్ వీల్ అనేది దాంట్లో ఇరుక్కుపోవడం వలన ఇటు ప్రమాదాలు సంభవిస్తాయి, అలాగే వాహనం కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. సో మెయిన్గా చూసుకుంటే ఇటు మార్నింగ్ టైమ్స్లో ఈవినింగ్ టైమ్స్లో అయితే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. సో ఆ టైంలోనే అది కూడా జంక్షన్స్ దగ్గర అయితే మనకి హెవీ ట్రాఫిక్ అయితే ఉంటుంది. సో అట్లాంటి ప్లేసెస్లో కూడా ఇటు ఎలాంటి మరమ్మతులు చేయకపోవడం అనేది అయితే ఒక ప్రాబ్లంగానే చెప్పుకోవచ్చు. సో మాన్సూన్లో చేపట్టాల్సిన పనులని చేపట్టకపోవడం వలన ప్రజలు ఇటు అధికారులతో పాటు ప్రభుత్వాన్ని కూడా తిట్టుకుంటున్నారు. సో ప్రభుత్వం ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ప్రభుత్వాన్ని తిడతారు, కానీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇటు ప్రభుత్వాన్ని నగరవాసులు తిడుతున్నారు. సో కాలనీస్లో అయితే మెయిన్గా ఉండే వాళ్ళు ఇక్కడ స్థానికులు కూడా చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లుగా అయితే చెప్తున్నారు. సో ఇక ముందు అయినా ఇంకా మనకి ఆఫ్ ది మాన్సూన్ ఉంది కాబట్టి ఇక ముందు అయినా చిన్న ప్యాచ్ వర్క్స్ తోటి టెంపరీగా అయినా గుంతలు పూడ్చాలని, దాని వలన కొంతవరకు సేఫ్గా ఉండొచ్చు, ప్రయాణాలు సేఫ్గా చేయొచ్చు, అలాగే ట్రాఫిక్ జామ్ కూడా తగ్గే అవకాశం ఉన్నట్లుగా అయితే నగరవాసులు అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ నవీన్తో స్వాతి, ఎన్టీవీ, హైదరాబాద్. తెలుగు రాష్ట్రాల నీట్ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది ఎస్ఆర్. ఇది ప్రతి తెలుగు విద్యార్థి విజయం. మన తెలుగు విద్యార్థి తెలుగు గడ్డపై నుంచి ఎగురవేసిన విజయకేతనం. ఆల్ ఇండియా జనరల్ కేటగిరీలో 9వ ర్యాంక్, 720కి 705 మార్కులు. తెలుగు రాష్ట్రాల్లో ఏ ఒక్క విద్యా సంస్థకి 720కి 705 మార్కులు రాలేదు, ఒక్క ఎస్ఆర్ కి తప్ప. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్. తెలంగాణ రాష్ట్రంలో నంబర్ 1, ఏపీలో నంబర్ 1, కర్ణాటకలో నంబర్ 1, మొత్తం సౌత్ ఇండియాలో ఎస్ఆర్ ఆధిపత్యం.